ఆస్వాదించండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆశీర్వాద్ ఎవరు మీలో కోటీశ్వరులు వేదిక నుంచి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మీ ఎన్టీఆర్. వెల్కమ్ టు ఆశీర్వాద్ మసాలాస్ ప్రెజెన్స్ ఎవరు మీలో కోటీశ్వరులు, పవర్డ్ బై ద చెన్నై షాపింగ్ మాల్ అండ్ ఏషియన్ పెయింట్స్. మా బ్యాంకింగ్ పార్ట్నర్ ఇస్ కరూర్ వైశ్య బ్యాంక్. మా హెల్త్ కేర్ పార్ట్నర్ ఇస్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ప్లే అలాంగ్ పార్ట్నర్ ఇస్ సోనీ లివ్. సామాన్యులని అందలం ఎక్కించే ఒకే ఒక్క షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ 60 ఎపిసోడ్స్లో 94 మందిని లక్షాధికారుల్ని చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రశ్నకి సమాధానంగా రాజా రవీంద్ర గారిని కోటీశ్వరుల్ని చేసిన షో. ఇక్కడ మనీ ఎంత గెలిచారని కాదు, ఎక్కడికొచ్చి ఆడి మీ అందరూ మనసులు గెలుచుకున్నారే అదే వారందరి విజయం. ఇక్కడ నుండి జీవితంలో ఏదైనా గెలవగలం అనే నమ్మకంతో వెళ్ళారే అది ఈ వేదిక విజయం. ఎందరో కలలు నిజం చేసిన ఈ వేదికపై ప్రయాణంతో పాటు ముగింపు కూడా అద్భుతంగా ఉండాలి. కాబట్టి మీ అందరి కోసం వెండి తెరపైన రాజకుమారుడు, అభిమానుల గుండెల్లో సూపర్ స్టార్, నిజ జీవితంలో ఎందరో చిన్నారుల గుండె చప్పుడు ఆగకుండా సాయపడుతున్న ఒక కైండ్ హార్టెడ్ పర్సన్, ఊళ్ళని దత్తతకు తీసుకొని వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఫిలాంథ్రపిస్ట్, మై డియర్ బ్రదర్ మహేష్ బాబు గారు. వెల్కమ్ మహేష్ అన్న. వెల్కమ్ 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 వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఎవరు మీలో కోటీశ్వరులు అన్న. నా ప్లేజర్. ఇంకా ఆటను మొదలు పెట్టేద్దాం. అదిరిపోయింది సెటప్ అన్న. అన్నా, నువ్వు ఆ సీట్ పైకి రాగానే వాతావరణం అంతా ఒక పండుగలా ఉంది. ఇట్స్ లైక్ అ ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒబ్లైజింగ్ మై రిక్వెస్ట్ అండ్ కమింగ్ టు ప్లే విత్ మీ ఆన్ ఎవరు మీలో కోటీశ్వరులు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నో, ఇట్స్ మై ప్లెజర్. అండ్ నువ్వు అడగానే ఎప్పుడు గేమ్ షోస్కి రాలేదు, బట్ సిన్స్ ఇట్స్ యూ, థ్యాంక్ యూ. లైక్ ఐ సెడ్, జస్ట్ ఫర్ యూ, బికాస్ ఐమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ యూ అవుట్ సైడ్ ఆల్సో. అండ్ ఇట్స్ రియలీ నైస్ బీయింగ్ హియర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి అభిమానులు అందరూ కూడా పండగలా ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోస్. ఐ గ్రూ అప్. ఇట్స్ అన్ ఐకానిక్ షో అన్న. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ యూర్ హోస్టింగ్ దిస్ షో నా. రియలీ రియలీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ద లాస్ట్ టైం వి వర్ ఆన్ స్టేజ్ వాజ్ ఫర్ భరతను నేను. అండ్ ఈరోజు మళ్ళీ You forgot. I think it was for the film called అన్న ఆది. అంటే నేను అనేది పండుగ వాతావరణంలో. ఆది అప్పుడు ఏంటంటే చాలా చిన్నగా చేసుకున్నాం. తర్వాత ఒక పండుగ వాతావరణం వాజ్ భరత్ అని నేను. అండ్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ అన్న. మీరు గేమ్ షోస్ చూస్తారా? ఇంతకుముందు చిన్నప్పుడు బాగా చూసేవాడిని, బట్ నౌ ఐ స్టార్టెడ్ వాచింగ్ యువర్ షోస్. సో ఎవరు మీలో కోటీశ్వరులు చూశారు, ఈ గేమ్ గురించి తెలుసు మీకైతే? Yeah, I used to be a very good when I was young. క్విజ్ పోటీలు అంటే బాగా ఇష్టమా? బాగా. కాకపోతే ఆఫ్ లేట్ ఆ సినిమాలోకి వచ్చిన తర్వాత మరి ఐ డోంట్ నో, కొంచెం కష్టమైపోయింది. కొంచెం ట్రాక్ తప్పానని ఫీల్ అవుతున్నాను, బట్ స్టిల్ లెట్స్ సీ. ఇంకా ఆలస్యం చేయకుండా అన్న ఆటని మొదలు పెట్టేద్దామా? ఈజీ క్వశ్చన్స్ అంటే అది నాకు తెలియదు అన్న, అది మా గురువు గారు. గురుగారు చూసుకోండి, ఫస్ట్ టైం వస్తున్నాను గేమ్ షోకి. అన్న, ఈ ఆటలో మొత్తం 15 ప్రశ్నలు. మొదటి ప్రశ్నకి 1000 రూపాయలు, 15వ ప్రశ్నకి ₹1,00,00,000. 15వ క్వశ్చన్ ఫస్ట్ అడిగేస్తే అంటే అప్పుడు కోటి ఇచ్చేసి ఇంక అక్కడి నుంచి తగ్గించుకుంటూ 1000కి రమ్మంటారా?
ఈ సైడ్ చూడలేదు చాలా మంది. నేను చాలాసార్లు చూశాను కాబట్టి. సో అన్న, ఈ 15 ప్రశ్నలో మీకు 2 సేఫ్ లెవెల్స్ కనిపిస్తాయి. ఒకటి 5వ ప్రశ్న 10,000 రూపాయల దగ్గర, రెండవది 10వ ప్రశ్న 3,20,000 రూపాయల దగ్గర. మీరు ఈ సేఫ్ లెవెల్స్కి చేరినట్టయితే ఖచ్చితంగా ఆ అమౌంట్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు అని అర్థం. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వడానికి మా గురుగారు ఒక టైం లిమిట్ని సెట్ చేశారు. అది మా టైమర్ అమ్మ గుర్తు చేస్తూనే ఉంటుంది. మొదటి ప్రశ్న నుంచి 5వ ప్రశ్న వరకు మీకు సమాధానం ఇవ్వడానికి 45 సెకండ్స్. 6వ ప్రశ్న ఆమె 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు సమాధానం ఇవ్వడానికి 15 సెకండ్లు పెంచి 60 సెకండ్లు. 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు టైం లిమిట్ లేదు. మీరు హ్యాపీగా రిలాక్స్గా ఆడుకోవచ్చు. మా టైమర్ అమ్మ సైలెంట్. ఫర్దర్గా మీకు హెల్ప్ చేయడానికి మా గురుగారు 3 లైఫ్ లైన్స్ ఇచ్చారు. ఒకటి ఆడియన్స్ పోల్, రెండవది 50-50, మూడవది వీడియో కాల్ అ ఫ్రెండ్. ఇదంతా కాకుండా దెర్ ఇస్ అనదర్ ఆప్షన్ కాల్డ్ క్విట్టింగ్. లైఫ్లో మీకు నాకు అసలు తెలియదు ఆ మాట ఏంటో. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. బట్ ఆ ఆప్షన్ అయితే ఉంది. వెన్ సెలబ్రిటీస్ లైక్ యూ కమ్ అండ్ ప్లే, మీరు ఆడే ఆట చారిటీ కోసం ఆడతారు. ఐ వాంట్ ఆస్క్ యూ, ఏ చారిటీ కోసం ఆడుతున్నారు మీరు? We have a foundation called MB Foundation. So we are associated with a lot of things. One special association we have is with Andhra Hospitals. Vallu chala amazing things they've done. A lot of heart operations for children they've done. And this is all they've done with free of cost. Asalu double lakunda. And I've personally met a lot of children who they saved. And so వాళ్ళు చెప్తా ఉంటారు, సేవ్ చేసిన చిల్డ్రన్ మహేష్ బాబు ఫోటో చూపిస్తే వాళ్ళ చిల్డ్రన్ మొహాల్లో నవ్వు ఉంది అని. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏ జన్మలో చేసిన పుణ్యం అని. I mean, really, we are all blessed as celebrities, I think. And recently, Buripalam village, we inoculated the entire village. And after vaccines also were not, I think they were fairly highly priced. No. So with the help of them, we inoculated the entire village. Vaccination drive kuda. So big round of applause for Andhra Hospital. So I'm playing for them. And a big round of applause to Mahesh Babu garu. ఎంతమందికి అవకాశం ఉంటుంది? అవకాశం ఉన్నా చాలా మంది We are all blessed, I feel, you know, and as actors, I think we have that blessing. స్పెషల్గా ఫర్ కిడ్స్ అన్న, అంటే ఎంత జీవితం చూడాలి. అండ్ ఈరోజు నిజంగా మీరు చేయించిన సర్జరీస్తో ఎంతమంది పిల్లలకు ఒక భవిష్యత్తు ఉంది. టు సీ ద ఫ్యూచర్, టు ఎంబ్రేస్ ఇట్, టు ఎంజాయ్ ఇట్. So and especially when doctors, when I meet them, they say that children have this healing part within themselves. And వాళ్ళలో ఆ చిరునవ్వు ఉంటుంది, they immediately అది ఏంటో వాళ్ళకి తెలియదు, డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. I think that smile, that laughter, and they just heal like that. Absolutely, అన్న. And so I'm really happy. సూపర్ సూపర్ అన్న, సూపర్. ఈరోజు మీరు చాలా గెలుచుకోవాలని, మీ ఎంబీ ఫౌండేషన్కి ఎవరు మీలో కోటీశ్వర్లు కూడా హెల్ప్ చేసేలా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ, విన్నారుగా గురుగారు, మా ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్. వెల్ దెన్ లెట్స్ ప్లే ఎవరు మీలో కోటీశ్వర్లు. అన్న, 1000 రూపాయలకి మొదటి ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. మహాభారతంలో ఆఖరి కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? The Mahabharata, for how many days does the final battle at Kurukshetra take place? The options: A 101 101, B 3 3, C 12 12, D 18 18. Yeah, I'll go with my lucky number, 18. 18. Confident అన్నా? Confident. ఫిక్స్ చేసేయమంటారా? Yeah. గురుగారు ఆప్షన్ డి 18 ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అన్న, 18 లక్కీ నంబర్ కాబట్టి ఫిక్స్ చేస్తారా, లేకపోతే కురుక్షేత్ర యుద్ధం అన్ని రోజులు జరిగిందని తెలుసు? కురుక్షేత్రం కూడా మా నాన్నగారు సినిమా. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఎగ్జాక్ట్లీ. సో యా, 18 ఇస్ ద నంబర్. సో 18 ఇస్ ద నంబర్. ఎందుకు అంత పాజిటివ్? 1000 రూపాయలు గెలుచుకున్నారు. నేను ఇంకా పుట్టలేదు కదన్నా అప్పటికి. లేదు లేదు. I was born, I think, during Allur Sitaram Raju. కురుక్షేత్రం మళ్ళీ తీస్తే మీరు ఏ క్యారెక్టర్ వేస్తారన్నా? Every character is an epic character in Mahabharata. అవును. It's written like that.
So I don't know if it's remade in today's time. I think కృష్ణుడు వేషం వేసిండి అన్న, బాగుంటుంది. 2,000 రూపాయలకి రెండవ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. వీటిలో తీగతో కూడిన సంగీత వాయిద్యం ఏది? Which of these is a stringed musical instrument? The options: A. Piano, B. Tabla, C. Sitara, D. Venuvu. A. Piano, B. Tabla, C. Sitar, D. Flute. sitar. కాన్ఫిడెంట్ అన్నా? Yeah, very ఫిక్స్ చేసేమంటారా? fixed it. ఆప్షన్ సి సితార్ అని ఫిక్స్ చేయండి గురుగారు. మీరు ఎప్పుడైనా చిన్న ఉన్నప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించారన్నా? Veena. వీణ. కానీ నేర్చుకోలే, ట్రై చేస్తే. మహేష్ బాబు గారికి వీణ వాయించడం వచ్చు. సితారా అంత కాన్ఫిడెంట్గా చెప్పారన్నా మీరు? సితార పాప పేరుందనా? సితార్ అని కాదు, బట్ సితార్ తెలుసు. సితారా అని తెలుసు మీకు? ఈ సింపుల్ క్వశ్చన్ ఇది. సింపుల్ క్వశ్చనేనా? Yeah. ఇంత పాస్ కూడా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాదు. గురుగారు చెప్పండి సార్. సి సితారా ఇస్ ద రైట్ ఆన్సర్. 2,000 రూపాయలు గెలుచుకున్నారు. అన్న సితారా వచ్చింది కాబట్టి సితారాతో మీ రిలేషన్ గురించి చెప్పండి అన్న. అంటే ఫస్ట్ వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు అన్ అదర్ ఫేజ్. సో యాజ్ దే కీప్ గ్రోయింగ్ అప్, యువర్ రిలేషన్షిప్ విత్ దెమ్ చేంజ్. సో చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంత టైం అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుందా అని. స్కూల్ కూడా ఇక్కడే చదివింది, అక్కడ అబ్రాడ్ కూడా పంపించలేదు. అండ్ హర్ యాక్సెంట్ ఇస్ కంప్లీట్లీ American. I don't know from where she got that accent. And the way she behaves, and she's grown up, you know. So she's 9 years old, I think running on 16, 17. So this generation is like that. But it's amazing experience being a father. I don't need to tell you that. I'm jealous of people having daughters. You can have. No, ఏముందన్న, సీత పాప is there, no? So yeah. Yeah, but it's an amazing experience. But it's an amazing thing for a man when you have a daughter కదన్న. Even that, it's being a father itself is an amazing experience. నాకైతే నాకు కూతురు లేదనే లోటు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో దిష్టి తగిలేస్తుంది. ఎక్కువ మాట్లాడదు మనం. 3,000 రూపాయలకి మూడవ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. హూప్, డంక్ మరియు రీబౌండ్ అనే పదాలు ఏ క్రీడలో ఉపయోగిస్తారు? నా నవ్వేస్తున్నారేంటి? ఇంకా ఆప్షన్ తెలుసా? In which of these sports are the terms hoop, dunk and rebound used? ఆప్షన్స్ ఏమన్నా అన్నా చెప్పేస్తారు ఆన్సర్. పర్లేదు, ఆడుతున్నాం కాబట్టి ఇద్దాం. we'll play the game. మీ ఆప్షన్స్: ఏ బాస్కెట్బాల్, బి ఫుట్బాల్, సి క్రికెట్, డి వాలీబాల్. మొన్న లాక్డౌన్లో అదే టైమర్ కూడా వెళ్ళిపోతుంది. బాస్కెట్బాల్. ఏ బాస్కెట్బాల్ ఫిక్స్ చేసేమంటారన్నా? కాన్ఫిడెంట్ గురుగారు, ఏ బాస్కెట్బాల్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. One of my favorite documentaries was The Last Dance, which I saw it మైకల్ జార్డన్. in one go. Yeah, so basketball, yeah, is the right answer. కాన్ఫిడెంట్. 100% what? ఏ బాస్కెట్బాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3,000 రూపాయలు గెలుచుకున్నారు. చిన్నప్పుడు మీరు ఆడారా బాస్కెట్బాల్? అందుకే ఇంత బారున్నారా? No, I've never played basketball. You never play sports? Cricket. I used to play. Cricket? Yeah. ఆడేవాళ్ళు ఆడేవాడు. Till 12th standard I used to play. ఇప్పుడు అది కూడా మానేశారు, ఆడట్లేదు. ఇప్పుడు ఎక్కడ క్రికెట్ ఆడుతుంది? బ్యాట్స్మెనా, బౌలరా, ఆల్రౌండరా? ఆల్రౌండర్. ఏదో రోజు ఆడాలన్నా. ఆడదాం. మీ టీము మా టీము ఏదోటి తీసుకొచ్చి కొంతమందిని ఆడదాం. కాకపోతే టెన్నిస్ బాల్, రబ్బర్ బాల్ ఆడదాం. ఇప్పుడు క్రికెట్ బాల్ ఆడితే మొత్తం ప్యాడింగ్ అంతా వేసుకొని మరి ఆడదాం. నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది కదన్నా, ఆడక తప్పదులే. అంటే అర్థం కాలే. నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది కదా, ఆడతారు అన్ని ఆటలు అని అంటున్నాను. అదే మీ ఇద్దరం కలిసి ఆడకపోతున్నాం. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, బాగుంటుంది. సైకాటిక్ లాఫ్. Why but? చూద్దాం అన్న, ఇప్పుడు ఆ రోజు మాట్లాడదాం. No, I'm sure that you sincerely enjoyed doing the film. I loved it.
కానీ I mean, there are certain films which you want to. want to. I mean, as much as you make fun out of it, but I think those are the films where you'll just, even if you don't want to, you'll do it. Those are the kind of films. Where you really want to give your 100%. Yes. So even I'm looking You forward. will love it. Trust me, you will love it. It will be a very, very, very great experience. మళ్ళీ సైకాటిక్ నవ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటే మళ్ళీ చిన్న కాదన్నా అదే బాగుంటుంది అని అంటున్నా. అన్నా 5,000 రూపాయలకి 4వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. ఈ పాట ఏ చిత్రంలోనిదో గుర్తించండి. ఐడెంటిఫై ద మూవీ ఇన్ విచ్ దిస్ సాంగ్ అపియర్స్. ఆడియో క్వశ్చన్. ఐ ప్లే ది ఆడియో క్లిప్. మీరు ఆడియో క్లిప్ విన్న తరువాత నేను మీకు ఆప్షన్స్ త్రో చేస్తాను. Yeah. ఓకే గురుగారు, ఆడియో క్లిప్ ప్లీజ్. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది డా 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 డా. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చమచక 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చమచక 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ భలే 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 భలే. ఓకేనా? మీ ఆప్షన్స్: ఏ గూఢాచారి 117, బి అవే కళ్ళు, సి పోరాటం, డి ముగ్గురు కొడుకులు. మూడు సినిమాలు చేశాను. ఆ 3 సినిమాల్లో కాదా పాట అవే కళ్ళు. అవే కళ్ళు కాన్ఫిడెంట్ అన్నా? 100%. 100% ఫిక్స్ చేసేయమంటారు ఇంకా? యా గురుగారు, ఆప్షన్ బి అవే కళ్ళుని ఫిక్స్ చేయండి ప్లీజ్. అవే కళ్ళు ఇస్ ద రైట్ ఆన్సర్. 5,000 రూపాయలు గెలుచుకున్నారు. మీకు ఇష్టమైన పాట ఏది? యూజువల్గా తక్కువ వింటూ ఉంటాను పాటలు, నిజం చెప్పాలంటే. యూజువలీ బట్ ఆల్ హిజ్ ఓల్డ్ ఫిల్మ్ సాంగ్స్ ఐ థింక్ లైక్ ఐ జస్ట్ హర్డ్ నౌ. సో వెన్ ఎవర్ ఐ లిసన్ టు హిజ్ ఓల్డ్ సాంగ్స్ ఏదో ఒక తెలియని అమేజింగ్ ఫీలింగ్ ఐ గెట్. సో ఆల్ హిజ్ ఓల్డ్ ఫిల్మ్స్ ఐ థింక్ ద సాంగ్స్ ఐ లవ్. నాకైతే బాగా ఇష్టమైంది డ్యూల్ రోల్ అయింది, ట్రిపుల్ రోల్ అనుకుంటా. అందులో ఎంతటి కరుణామూర్తివయ్య అనే పాట ఉంటుంది. Yeah. ఒక క్యారెక్టర్కి ఇక్కడ మచ్చలాగా వచ్చేస్తుంది. యా 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 మీ మూవీస్లో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్ సాంగ్? ఐ థింక్ దిస్ ఒక్కడు ఒక్కడు. ఆల్ ది సాంగ్స్ ఇన్ ఒక్కడు. మణి శర్మ ఐ థింక్ వన్ ఆఫ్ దిస్ బెస్ట్ కంపోజిషన్స్. చెప్పే చిరుగారి కానీ క్లాసిక్స్ దే ఆర్. ఇందాక ఆప్షన్ చూస్తే 3 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను అన్నారు. అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు యాక్టింగ్? నీడా అని 1979. I was 4 years old. You were 4 years old. I was 4 years away from being born. ఎగ్జాక్ట్లీ. నాకు 4 ఏళ్ళ తర్వాత పుట్టాను నేను. హాట్ సీట్ పైన మహేష్ బాబు గారు కూర్చొని ఉన్నారు. హోస్ట్ సీట్ పైన నేను కూర్చొని ఉన్నాను. అన్నా, ఇందాక మీరు రిక్వెస్ట్ చేశారు, ఇది ₹1,00,00,000 ప్రశ్న ముందు వేసేస్తే బాగుంటుంది కదా అని. అదే ఇది నొక్కితే వచ్చేస్తా. నొక్కితే నేను ఎప్పటికీ ట్రై చేస్తున్నాను, పని చేయట్లేదు. ఇది నొక్కారా? లేదన్నా. చూసారా, ఇది నేను చెప్తే కానీ ఆయన వినరు. అయినా ట్రై చేద్దాం అన్న. ₹1,00,00,000కి 15వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. అంత ఈజీగా ఉంటే ఎందుకు? వెయ్యట్లేదన్నా. సరే, మరి మామూలుగా 10,000తో అడుగుతా. 10,000 రూపాయలకి 5వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. అది చూసారు వచ్చింది. భారతీయ సైన్యం ర్యాంకుల ప్రకారం కెప్టెన్ మరియు లెఫ్టినెంట్ కర్నల్ మధ్య ఏ ర్యాంక్ వస్తుంది? Which of these Indian Army ranks comes between captain and lieutenant colonel? The options: A. General, B. Brigadier, C. Major, D. Field Marshal. సినిమా కూడా తీస్తున్నాం ఇప్పుడు. సో మేజర్. C. Major. Confident అన్నా? అదే సినిమా కూడా తీస్తున్నాం అని చెప్పాను. అంటే సినిమా తీస్తే అది టైం అయిపోతుంది. ముందు ఫిక్స్ చేసేమంటారా? లాక్ చేసి గురుగారు ఇంట్లో మాట. గురుగారు ఆప్షన్ సి మేజర్ ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అన్న, సినిమా తీస్తున్నారు కాబట్టి మేజర్ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది అన్న. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఆన్సర్ ఆల్సో. అన్న, జనరల్ ఎందుకు అవ్వదు? బిట్వీన్ క్యాప్టెన్ అండ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇస్ మేజర్.
కాన్ఫిడెంట్ అన్న. కాన్ఫిడెంట్. సరేలేరు నీకెవరు సినిమాలో మీ ర్యాంక్ ఏంటి? మేజరే. సో అది కాబట్టి మేజర్ అది. అంటే ఇప్పుడు ఏంటి నన్ను మొత్తం కన్ఫ్యూజ్ చేసి వేరే ఆన్సర్ చెప్పమంటున్నా లేకపోతే ఏంటి? యూ డోంట్ మీ టు విన్ ఆర్? ఎక్కడ చెప్తారన్న, లాక్ చేస్తామన్నా. అదే మరి ఇంకేంటి కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ నాకు కాదు, మీరు కాన్ఫిడెంట్ కదా. వన్స్ ఐ సెడ్ ద ఆన్సర్ వాట్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ అబౌట్ మేజర్? మరి ఇప్పుడు తప్పైతే తప్పే ఇంటికి వెళ్ళిపోవటం కార్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవటమే అన్న. ఆప్షన్ సి మేజర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10,000 రూపాయలు గెలుచుకున్నారు. గురుగారే బెటర్గా ఉన్నారే నీకన్నా. నాకంటే అన్న నేను నిజంగా నేను అలా కనిపించడానికి అలా ఉన్నానేమో కానీ నేనే చాలా మంచివాడిని అన్న. ₹1,00,00,000 క్వశ్చన్ వేసేద్దాం అనుకున్నాను చూసారా, అయినా వేయలేదు మానవాడు. మన చేతిలో ఏం లేదన్న, మొత్తం ఈయనే ఆట నడిపేస్తున్నాడు ఇక్కడ అన్న. ఇందాక మేజర్ మూవీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పారు. మేజర్ ఉన్నికృష్ణన్ గురించి కదన్న మూవీ అది. మేజర్ ఉన్నికృష్ణన్ గురించి అండ్ శేష్ ఇస్ డన్ అ సూపర్ జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేను చాలా తక్కువ ఇన్వాల్వ్ అయినా సినిమాలో, జస్ట్ 1 or 2 డిస్కషన్స్ వరకే ఉండాను. బట్ ఏదైతే రషెస్ చూశానో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సినిమా గురించి. ఎగ్జాక్ట్లీ. అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. యాక్టింగ్ చేస్తూ ఇంకోవైపు ప్రొడక్షన్ ఎలా అవుతుందన్న? ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ అ గుడ్ టీమ్ అండ్ ఆఫ్ కోర్స్ మై వైఫ్ నమ్రత ఇస్ దేర్. సో వాళ్ళందరూ ఉన్నారు చూసుకోవడానికి. ఐ కాంట్ వెయిట్ ఫర్ ద మూవీ టు కమ్. అన్న సర్కార్ వారి పాట ఎలా ఉండబోతుంది? చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ సినిమా గురించి అయితే. ఒక పూరి జగన్నాథ్ ఫ్లేవర్ ఉంటుంది ఆ సినిమాలో. పరశురామ్ కాబట్టి. పరశురామ్ది. సో చాలా రోజులు అయింది నేను కూడా ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చేసి. ఐ థింక్ ఆ కోవిడ్ టైంలో లాక్డౌన్లో 1 year అయిపోయింది చేసి. ఆ స్క్రిప్ట్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాం. స్క్రిప్ట్ మీద ఎక్కువ వర్క్ చేయడం కూడా జరిగింది. ప్రేమ పెరిగింది అండ్ చాలా రోజులు అయింది నేను కూడా అలాంటి క్యారెక్టర్ చేయడం. సో అన్ని వేరియేషన్స్తో చేయడం. సో ఐ థింక్ ద ఆడియన్స్ అండ్ ద ఫ్యాన్స్ ఆల్సో విల్ బీ వెరీ ఎక్సైటెడ్. సో ఐ థింక్ ఆ పోక్రీ ఫ్లేవర్ ఉంటుంది సినిమాలో అండ్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సూపర్ అన్న, కాంట్ వెయిట్. అన్న గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు టైం లిమిట్ పెరిగిందన్న. 60 seconds టైం లిమిట్ ఉంది మీకు ఆన్సర్ చేయడానికి. సో క్వశ్చన్ని ఆన్సర్ని కాస్త ఆప్షన్స్ని కాస్త జాగ్రత్తగా ఇంకా ఎక్కువసేపు చూసుకోవడానికి ఆప్షన్ ఉంది మీకు. అంటే టఫ్ అవుతా ఉంటాయి క్వశ్చన్స్. అంతే మరి తెలుసు నాకు, ఈ ఆట తెలుసు. యాడ్ తెలుసు మీకు బాగా. ముందుకు వెళ్ళిపోదాం అన్న అయితే. 20,000 రూపాయలకి 6వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. పేలియో ఏంటది అయిపోయింది, తెలిసిపోయింది మీకు. పేలియో అనగానే తెలిసిపోయింది మీకు. ఓకే చెప్పండి. కాదు మీరు తలకాయ ఊపేశారు. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయను ఇంకా. కాదు కదా ఆన్సర్ ఒకసారి ఆన్సర్ చూసారు ఆడుతున్నాంగా. పేలియో, కీటో మరియు అట్కిన్స్ దేనిలో రకాలు? వాట్ ఆర్ పేలియో, కీటో అండ్ అట్కిన్స్ టైప్స్ ఆఫ్? మీ ఆప్షన్స్: ఏ డైట్లు, బి ఇంధనం, సి కెమెరాలు, డి గడియారాలు. అసలు చాలా సింపుల్ క్వశ్చన్ గురుగారు అడిగేశారు. ఓకే డైట్స్ అన్న. నన్ను ఫిక్స్ చేయమంటే ఫిక్స్ చేస్తాను. డైట్స్ ఫిక్స్ మీరు చెప్పాలి, డైట్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్. ఆప్షన్ ఏ డైట్లను ఫిక్స్ చేయమంటున్నారు. ఫిక్స్. గురుగారు ఆప్షన్ ఏ డైట్లను ఫిక్స్ చేయండి ప్లీజ్. కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా అడగండి గురుగారు, బాగా కొంచెం ఈజీగా ఉన్నాయి. మీకు ఆయన చెప్పింది వినపడుతుందో లేదో, చాలా ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్తున్నారు ఆయన. కొంచెం కష్టతరమైనటువంటి ఇస్తే బాగుంటుంది గురుగారు ప్లీజ్. మరి ఈజీ చేసేస్తున్నారు గేమ్ ఆయనకి. ఆప్షన్ ఏ డైట్లో ఇస్ ద రైట్ ఆన్సర్. 20,000 రూపాయలు గెలుచుకున్నారు. అన్న కృష్ణ గారు పెద్ద ఫుడీ అని మన ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. అంటే అంత ప్రేమ ఆయనకి ఫుడ్ అంటే. నేను స్వయంగా చూశాను. అలా తినడానికి ట్రై చేస్తే కూడా మొత్తం 105 kgs అయిపోయినా. ఒక బిర్యానీ అంటే చాలా ఇష్టం మీకు. ఇప్పటికీ ఆ బిర్యానీ కంటిన్యూ చేస్తున్నామన్నా లేకపోతే? అమ్మమ్మ గారి వంట అంటే చాలా ఇష్టం. హోమ్ ఫుడ్ టేస్ట్ అని ఉంటుంది కదా. సో ఆవిడ చనిపోయిన తర్వాత మిస్ అయిపోయినా టేస్ట్. సో దాని తర్వాత హోమ్ ఫుడ్ టేస్ట్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఫుడ్ తినట్లేదు అయితే? తింటాను, ఇక కారం లేకుండా ఉప్పు లేకుండా ఏవో ఉంటాయి. అప్పుడప్పుడు కారం ఫుడ్ తింటే మొత్తం చెమటలు పట్టేసి కూర్చోను. బట్ ఐ మిస్ అ ఫుడ్ అది. సో మనం పెరిగి చిన్నప్పుడు
ఒకవేళ ఇప్పుడు బింజ్ ఈట్ చేయాలంటే ఏది? బిర్యానీ. బిర్యానీ. I love biryani. హైదరాబాదీ బిర్యానీ. Yeah. And of course, when you send food also, which you make sometimes, which I thoroughly enjoy eating. నీ గురించి కూడా చెప్పాలి. నువ్వు ఎలా తినేవాడివి నాకు తెలుసు, స్వయంగా చూశాను. ఇప్పుడు ఏదో కూర్చుంటున్నావు కానీ ఇలా. నా తిండి ఎలా తినేవాడినో మాత్రం చెప్పొద్దు కానీ. నెయ్యిలో ఇడ్లీలు ముంచేసి తినేవాడివి. అన్న ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. నీకు ఒక వారం రోజుల పాటు అదే తినిపిస్తాను, బాగుంటుంది. కొంచెం రౌండ్గా తయారవుతుంది. రౌండ్గా బాగుంటావు అన్న, ట్రై చేయొచ్చు. గేమ్ షో అని పిలిచావు, ఇప్పుడేమో రౌండ్గా తయారు చేసేస్తాను అంటున్నావు. అది సరదా, అదేదో అలా ఉంటే బాగుంటావని చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయొచ్చు, తప్పలేదు. ఓకే. పొద్దున్న లేస్తే 45 నిమిషాలు గంట పరిగెడతానే ఉండేవాడు. ఇప్పటికీ అది ఉందా హ్యాబిట్? యా. మూవీలో ఒక స్టైల్లో పరిగెడతావు ఇలా. ట్రెడ్మిల్ కూడా కదా అలాగేనా, లేకపోతే ఆ స్టైల్ వేరుగా ఉంటుంది అక్కడ? ట్రెడ్మిల్ మామూలుగా పరిగెత్తాను. స్టైల్గా ఎందుకు పరిగెత్తారు? ట్రెడ్మిల్ పిచ్చోడు అనుకోండి. అడుగుతున్నా. నమ్రత ఒక వీడియో కొత్త ట్రెడ్మిల్ ఏదో వచ్చిందని, వుడ్ మిల్ అదేదో, దాని మీద అలాగే పరిగెడుతున్నా. స్కిల్ మిల్ స్టైల్ అలాగే ఉంది, సేమ్. స్ప్రింటింగ్ అనేది అదే నేను అనుకున్నాను, ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉంటుందేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు నా పరిగెత్తేదే, నేను అలా పరిగెత్తాను, దాన్ని నన్ను ఏం చేయమంటావు? లేదు అనుకున్నాను, అంటే మాకు తెలియాలండి ప్రేక్షకులకి, అనుకున్నాం అంతే. అదే కంటిన్యూస్గా 45 minutes అలా పరిగెత్తంటే పిల్లలు మా ఇంట్లో దడుచుకొని పారిపోతారు. అన్నా ఆటలోకి వెళ్ళిపోదాం. 40,000 రూపాయలకి 7వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. మూసీ నది జన్మస్థలం ఎక్కడ ఉంది? ఇది కొంచెం కష్టంగా ఉంటుందని నాకు అర్థమైపోయింది. గురుగారు గేమ్స్ స్టార్ట్ చేశాడు గేమ్స్. వేర్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద రివర్ మూసీ? మీ ఆప్షన్స్: ఏ హార్స్లీ హిల్స్, బి నల్లమల కొండలు, సి అనంతగిరి కొండలు, డి పాపి కొండలు. ఏ హార్స్లీ హిల్స్, బి నల్లమల హిల్స్, సి అనంతగిరి హిల్స్, డి పాపి హిల్స్. హార్స్ హిల్స్కి వెళ్ళాను, అక్కడ లేదు. 30 seconds. ఏంటి ఆన్సర్ చెప్పా? ఆన్సర్ ఏం చెప్పా? అనంతగిరి హిల్స్. సి 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 ఫిక్స్ ఇట్. అనంతగిరి కొండలు యా. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్. కాన్ఫిడెంట్? అరే ఫిక్స్ చేయమంటారు. గురుగారు ఆప్ చేసి అనంతగిరి కొండలు ఫిక్స్ చేయండి ప్లీజ్. కాదు, ఈ గేమ్సే వద్దు, ఫిక్స్ అంటే ఫిక్స్ చేసి, ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ కూడా సెకండ్స్. కాన్ఫిడెంటా కాదా మిమ్మల్ని అడగడం? ఐఎమ్ సేయింగ్ ఫిక్స్. నో. ఎందుకని అనంతగిరి హిల్స్? ఈ హార్స్ హిల్స్ ఇవన్నీ వెళ్ళాను, అక్కడ లేదు మూసీ రివర్. సో అనంతగిరి హిల్సే అనుకుంటున్నాను. పాపి కొండలు కాదు. కాదు. నల్లమల కొండలు కాదు. ఈ డ్రమ్స్ ఇవన్నీ రోలింగ్. అలా అయితే మూసీ నది ఎక్కడ ఉంది? అనంతగిరి. అనంతగిరి అన్న, మూసీ నది జన్మస్థలం ఎక్కడ? అది ఎక్కడ పుట్టింది అని. ఇప్పుడు నాకేంది కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్పేశాను కదా, అనంతగిరి కరెక్టా లేదా అని చెప్పింది. నాకేంది ఏంటి ఇప్పుడు ఇది? కాదన్నా, అది కరెక్టా లేదా చెప్పేస్తా కాసేపట్లో. బట్ కాకపోతే అసలు మూసీ నది జన్మస్థలం ఎక్కడా అని ఉంది. ఇప్పుడు 1 question 2 questions అడగకూడదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగు, మూసీ నది జన్మస్థలం ఎక్కడా? ఇప్పుడు నేను 1 question 1 answer చెప్పాను. సో అయితే మూసీ నది ఎక్కడుందో నేను అడగకూడదు అయితే. ఇప్పుడు ఏం క్వశ్చన్? వేర్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రివర్ మూసీ అంటే అనంతగిరి హిల్స్. అంతే క్వశ్చన్. ఇప్పుడు అంతే, చెప్పమ్మా. అక్కడ వరకు ఆగిపోవాలి. పోనీ మూసీ నది ఏ నదిలోకి జాయిన్? 3వ క్వశ్చన్ అడుగుతుంటే సి అనంతగిరి కొండలు ఇస్ ద రైట్ ఆన్సర్. 40,000 రూపాయలు గెలుచుకున్నారు. కాదు, కరెక్ట్ ఆన్సర్. దాన్ని తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఎందుకు? సరదాగా. మీకు చాలా విషయాలు తెలుసనే సంగతి ఆడియన్స్కి తెలియాలి కదన్నా. సో అనంతగిరి హిల్స్లోనే మూసీ నది పుట్టింది. అన్న నన్ను ఇప్పుడు మీ ఆట మీరు నేను ఎలా ఆడాలో హోస్ట్గా కూడా చెప్పొద్దు.
లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ రా. నాకు నిజంగా ట్రై చేద్దాం పోనీ ఒకసారి. దా అమ్మమ్మ ట్రై చేయండి, బాగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం కాదు. నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు, ఇది నా వల్ల కాదు. ఇది హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ హూ ఆర్ హోస్టింగ్. ఇట్ రిక్వైర్స్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్ సెట్. సూట్లో బాగుంటావు అన్న ఇక్కడ రా. ఈ టీ షర్ట్లు చాలా లేదు సూట్లో బాగుంటుంది, సూట్ వేసుకుని ఇక్కడ కూర్చుంటే బూట్ బాగుంటుంది. వేసుకుని వేరే పనులు చేయొచ్చు. నేను అప్పుడు అక్కడ కూర్చుంటా, నాకు ₹1,00,00,000 గెలిపించే బాధ్యత నీదే. నేను రాగానే అలా కోట్ ఇచ్చేసి పంపించాలి నాకు. అలాగైతే ఆడదాం మనం తర్వాత. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారమ్మా, నన్ను పిలిచి ఆటకి. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసి ఇంకా నీతో ఒక విషయం అడగాలి. నేను ₹80,000కి 8వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. సంప్రదాయంగా వీటిలో ఏ నగరంలోని బిర్యానీ ఆలుగడ్డలు కలిగి ప్రసిద్ధిగాంచింది? బిర్యానీలో ఆలు రేట్ బిర్యానీ ఆప్షన్. ఆన్సర్స్ వస్తాయి. Traditionally, the biryani from which of these cities is famous for the potatoes in it? My options: A. Kozhikode, B. Kolkata, C. Dindigul, D. Mysore. మైసూర్ అంతా దోశలు వాళ్ళు, మాకు బిర్యానీ కాదు. దిండిగల్ ఇస్ ఫేమస్ ఫర్ అనదర్ టైప్ ఆఫ్ బిర్యానీ బికాస్ వీ షాట్ దేర్. అక్కడ పొటాటోస్ వేయరు దిండిగల్లో, అది తమిళనాడు బిర్యానీ. బిట్వీన్ కోలికోడ్ అండ్ కోల్కతా ఐ హ్యావ్ టు చూస్. కోలికోడ్లో కూడా పొటాటోస్ వేయరు మా, ఎవరు బెంగాలీస్ వేసుకుంటారా? నన్ను అడగొద్దు, నన్ను అడుగుతారు అన్న. లైఫ్ లైన్లు కూడా ఉన్నాయి నాకు కావాలంటే, నన్ను అడగొద్దు. 15 seconds. బి కోల్కతా. ఫిక్స్ లాక్ ఇట్ ద టైం. సెకండ్ Fix చేసేయమంటారా? Confident ఆ? కాన్ఫిడెంట్. గురుగారు ఆప్షన్ బి కోల్కతాని ఫిక్స్ చేయండి ప్లీజ్. అన్న ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ ని కరెక్ట్ గా చదవండి. నిజంగా నాకు తెలియదు ఆన్సర్, గెస్ట్ చేశాను. ఎందుకంటే మైసూర్ వీళ్ళందరూ పొటాటోస్ వేయరు బిర్యానీలో. అన్న డిండిగల్ దిండుకల్ నో. తలపా కట్టి బిర్యానీ అంటారు. బూతు పొటాటో వేయడం. అమ్మో, కార్డ్ తీసేస్తారే. సో దట్స్ అ ట్రెడిషనల్ తమిళనాడు బిర్యానీ. సో పొటాటో అనేది ఇంపాసిబుల్. సో కోల్కతానే అయి ఉండాలి. ఏమో నేను తినలేదు. ఏమో ఏంటన్నా, ఇప్పుడు ఎవరు తప్పైందంటే 10,000 పడిపోతారు ఇప్పుడు. అదే బట్ ఐ థింక్ 80% ఛాన్స్ ఆఫ్ మీ విన్నింగ్. మిగతా 20% కోలికోడ్లో కూడా వేయరు పొటాటోస్. వేరు. అదే అక్కడ కరెక్ట్గా మళ్ళీ మొదలెట్టి పొటాటోస్ అండ్ అదే కోల్కతా. you're confident. No, I'm not confident. I guessed it. But I'm confident only. Means it's a strange question, but potatoes in a biryani అనేది నేను వినలేదు. ఇప్పుడు కోల్కతాకి ఎప్పుడు ట్రై చేయాలి. మీరు వినలేదు కాబట్టి అది లేదని చెప్పలేం కదన్నా. ఆన్సర్ అయితే ఇదే గెస్ట్ చేశాను. బికాజ్ మిగతా ఏ సి డి కాదు. అన్న ఆప్షన్ బి కోల్కతా ఇస్ ద రైట్ ఆన్సర్. ₹80,000 గెలుచుకున్నారు. బంగాళదుంపల్ని బెంగాలీల్ని సెపరేట్ చేయలేమన్నా. ₹160,000కి 9వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. ఈ చిత్రంలోని చారిత్రాత్మక ప్రదేశాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద హిస్టారిక్ లొకేషన్ ఇన్ ద ఇమేజ్. అన్నా ఇది ఇమేజ్ క్వశ్చన్. ముందుగా నేను మీకు ఇమేజ్ చూపిస్తాను. ఇమేజ్ మీరు చూసిన తర్వాత ఆప్షన్స్ త్రో చేస్తాను. ఓకే గురుగారు, ఇమేజ్ ప్లీజ్. ఆప్షన్స్: ఏ కుస్కో, బి కిలిమంజారో, సి షుగర్ లోఫ్ మౌంటైన్, లేదా డి మాచు పిచ్చు. డి. కాన్ఫిడెంట్? ఫిక్స్ లాక్. ఈ సెకండ్స్ వేస్ట్ అయిపోతున్నాయి, నాకు నచ్చట్లా ఇది కూడా. యు షూర్? యా. గురుగారు ఆప్షన్ డి మాచు పిచ్చుని ఫిక్స్ చేయండి ప్లీజ్. అంత కాన్ఫిడెంట్ ఎలా అన్నా? అదే అది మాచు పిచ్చు అందరికి తెలిసేది. వెళ్ళవా మాచు పిచ్చుకి? వెళ్ళలేదు అక్కడ. వెళ్ళలేదు. అంత కాన్ఫిడెంట్ ఎలా మరి?
చూసాం, చాలా సినిమాల్లో కూడా చూసాం. రజనీకాంత్ గారి ఫేమస్ సాంగ్ కూడా దే షాట్ ఇట్ దేర్. ఆ పాట ఐడియా ఉందా నీకు అసలు? అంటే ఇప్పుడు పాడమంటే గుర్తులేదు కానీ కిలిమంజారో అని వస్తుంది ఆ పాట యా, కదా? అంటే మాచు పిచ్చుకెళ్ళి కిలిమంజారో అని ఎందుకు పాడతారన్నా? అది శంకర్ గారిని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అది వాళ్ళు ఎందుకు పాడారు? షుగర్ లోఫ్ మౌంటైన్ అన్న చూసారు, పైన కొండ ఉంది. మాచు పీచు. కాన్ఫిడెంట్. పోనీ ఎక్కడుందో చెప్తారన్నా? తెలుసు కానీ చెప్పను. అన్నెసెసరీగా నన్ను ఊరికే అడగద్దు క్వశ్చన్స్. ఈ మాచు పిచ్చు ఇస్ ద రైట్ ఆన్సర్. 1,60,000 రూపాయలు తెచ్చుకున్నాడు. ఆల్వేస్ వాంటెడ్ టు గో దేర్. ఇప్పుడు అదే ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. హాలిడేకి అక్కడికి వెళ్దామని. సంవత్సరానికి ఒక హాలిడే లేదా 2, పోనీ 3 అనుకుందాం మ్యాక్సిమం. అన్నా నువ్వు అసలు 365 రోజుల్లో నాకు తెలిసి 300 రోజులు హాలిడేకి వెళ్ళి 65 రోజులు ఇక్కడ షూట్ చేస్తున్నావు. అలా దిష్టి పెట్టే లాస్ట్ 2 years నుంచి ఇంట్లోనే కూర్చున్నాం. నేను కోవిడ్ రాగానే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చింది నువ్వే. అరే రే ఫ్లైట్లు లేవు కదా, ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాడు అన్న పాపం, వెళ్ళాడు ఎక్కడికి. హాలిడేకి హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నట్టున్నావు. అదేంటన్నా హాలిడే అసలు ఏంటి? ఆ రీజన్ ఏంటి అసలు? కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. 3 హాలిడేస్ అనేది పిల్లల హాలిడేస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వి మేక్ షూర్ ఒక 1 week అలా వెళ్తాం. మూడే కదా? 3 వస్తాయి కరెక్ట్గా. 3 వస్తాయి. దసరా హాలిడేస్ వస్తాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, అంతే. చిచ్చి 3 ఇంపాసిబుల్. అప్పుడప్పుడు 4 వస్తాయి. మరి అది ఇంకా 5, 6 అదే అలా దిష్టి పెట్టే లాస్ట్ 2 yearsగా ఇంట్లోనే కూర్చున్నాం, ఎక్కడికి వెళ్ళకుండా. ఎందుకని అలా అసలు ఏంటి? అంటే పిల్లలు పెరిగే కొద్దీ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్, అది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది మనకి డైలీ లైఫ్లో కానీ, మనం పనిచేసే షూటింగ్స్లో కానీ. వాళ్ళు ఇందాక చెప్పినట్టు ద వే దే గ్రో అప్ ఇస్ వెరీ వెరీ ఫాస్ట్. సో వాళ్ళతో ఆ టైం స్పెండ్ చేయడం చాలా ప్రెషియస్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ని ఇవ్వడానికన్నా ఎక్కువ ఇట్స్ నా స్వార్థమే అది. అంటే ఇక్కడ ఫ్రీడమ్ లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేం, బయటికి వెళ్ళలేము. లేదంటే ఇక్కడ మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళ కావాలని ఎక్కువ వెళ్ళిపోతారు. సో హాలిడేస్ అనగానే మనతో కనెక్టెడ్గా ఉంటారు ఎక్కువ. సో అది జస్ట్ సెల్ఫిష్ రీజన్ అంతే. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బాగా వెళ్ళేవాడు అన్నా హాలిడేస్కి? ఊటీకి విపరీతంగా నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది. చిన్నప్పుడు ఆయన ప్రతి సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా చేయించేసేవారు నాతో. ఏప్రిల్ మేలో. నువ్వు కూడా మొదలు పెడతావు నెక్స్ట్ ఇయర్ నుంచి. లేదు, నాకు ఆల్రెడీ సగం మొదలైంది. ఒకటేంటంటే మా ట్రిపుల్ ఆర్ లాస్ట్ లెగ్ వాజ్ ఇన్ యుక్రెయిన్, వి వర్ షూటింగ్ దే. సో అది కుదిరిపోయింది. సో కీవ్కి తీసుకెళ్ళిపోతే అక్కడ ఒక హాలిడే లాగా అయిపోయింది, వర్క్ కమ్ హాలిడే. అన్న ముందుగా సేఫ్ లెవెల్కి వెళ్ళిపోదాం. 3,20,000 రూపాయలకి 10వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. బుర్రకథ అనే మౌఖిక కళారూపంలో బుర్ర దేనిని సూచిస్తుంది? In the oral art form of Burra Katha, what does Burra refer to? మీ ఆప్షన్స్: ఏ ప్రధాన గాయకుడు, బి సహగాయకుడు, సి ఒక సంగీత వాయిద్యం, డి దుస్తులు. A the main singer, B the accompanying singer, C a musical instrument, D the costume. It's not A or B. And at 20 seconds. Musical instrument. C. Are confident? Yeah. Fix చేసేనా? Yeah. గురుగారు, సి a musical instrument ని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఇది కూడా గెస్ట్ అన్న, you had 3 lifelines. No, it's musical instrument. Because it's not A and B and it can't be the costume also. So it's musical instrument. బుర్రకథ చెప్పడం వినుంటారు కూడా. ప్రధాన గాయకుడు ఎందుకు కాకూడదు? మళ్ళీ నువ్వు నీకు ఆ హ్యాబిట్ పోలా, క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతానే ఉన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఆన్సర్ చెప్పేశాను కదా. You had 3 lifelines. నేను తీసుకోలేదు. ఏం ప్రాబ్లం ఏంటి? నాకేంది అన్న కాదన్నా, యు ప్లేయింగ్ ఫర్ అ గుడ్ కాజ్. బాగా డబ్బులు గెలిస్తే బాగుంటుంది అనేది నా ఆనందం. రిస్క్ అవసరమా ఈ టైంలో? కాదు, రిస్క్ లేకుండా నేను ఆడుతున్నాను. ప్లేయింగ్ ఫర్ ద గుడ్ కాజ్ అండి. ద ఆన్సర్ ఇస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. యు కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్.
అన్న ఆప్షన్ సి సంగీత వాయిద్యం ఇస్ ద రైట్ ఆన్సర్. 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇక మీ మనీ సేఫ్. ఎంతంటే ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ట్తో మీ ఇంటికి లభించిన ప్రొటెక్షన్ అంతా. కంగ్రాచులేషన్స్ అన్న. 3,20,000 రూపీస్ మీ సెకండ్ సేఫ్ లెవెల్కి చక్కగా చేరిపోయారు. మీకు చెక్ సైన్ చేస్తాను 3,20,000 రూపీస్కి. You can sign for the 15th question also. అంటే ఇది నా చెక్ బుక్ కాదు, సో నేను ఎలా పడితే అలా సైన్ చేసేలేనన్నా. గురుగారు చూడలేరు కదా. గురుగారు చూస్తున్నాడు అన్న, ఇక్కడే ఉన్నాడు. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చెక్ ఫర్ 3,20,000 రూపీస్ అన్న మీకు చూపించాను. కరూర్ వైశ్య బ్యాంక్స్ 3,20,000 రూపీస్. ఈ చెక్ ఇక్కడే పెట్టేసుకుంటాను. ఇది మీకు ఇవ్వాల్సిందే, కానీ ఆట ఇంకా ఆడాల్సింది ఉంది కాబట్టి అప్పుడు ఇస్తాను. ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఎప్పుడు ఇచ్చావన్నా? ఇది అసలైన మేబీ వెన్ రాజ్కుమార్ అప్పుడు ఒకవేళ చిన్నప్పుడు అడిగినా పెట్టుండేవాడిని కాదేమో. ఐ థింక్ ఇట్స్ టూ ఐ డోంట్ నో, ఐ వుడ్ హ్యావ్ రిజెక్టెడ్. ఫస్ట్ చెక్ మీద సంతకం ఎప్పుడు పెట్టావన్నా? అది అప్పుడు రాజ్కుమార్ అప్పుడే అనుకుంటా. అది కూడా అప్పుడే అయ్యింది. మీరు బాగా దుర్గమ్మ గారి పెట్. నిన్ను చాలా దగ్గరగా చూసిన తక్కువ మందిలో నేను ఒకడిని. అన్న, డూ యూ మిస్ హర్ అ లాట్? ఇంకొన్ని ఫిల్మ్స్ చూసిండే బాగుండేది. ఇన్ ద ఇనిషియల్ ఫేసెస్ డెఫినెట్లీ. ముని మనవడిని చూస్తే బాగుండేది, ముని మనవరాలను చూస్తే బాగుండేది. Yeah, definitely. Sitara, when she was born. So you miss that phase. But I know she's up there, always looking over you. But she's always there, blessing us. And somewhere I think Sitara has got her polikalu also koncham. Yeah, she looks a lot like my mother and my grandmother. Kada? Yeah. Superb, Anna. Next question is for 6,40,000 rupees. Should we go ahead, Anna? Yeah. 6,40,000 రూపాయలకి 11వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. వీటిలో ఏ జట్టు అత్యధికంగా కోపా అమెరికా ఫుట్బాల్ ఛాంపియన్గా నిలిచింది? Which of these teams has won the most number of Copa America football championships? మీ ఆప్షన్స్: A. Argentina, B. Colombia, C. Brazil, D. Chile. Copa America football championships. Which of these teams? Argentina, I think. Argentina. They won the Copa Championship also, Argentina. నన్ను ఏం చేయమంటారు? Argentina. అది ఆన్సర్ అన్న? ఓహో, మరి ఏం చేయండి దాన్ని? ఫిక్స్ చేద్దామా? మరి చెప్పాలి కదా. అది చెప్పకుండా అర్జెంటీనా ఆన్సర్ అంటే ఏం చేయండి నేను? అదే నిన్ను కూడా ఫ్రెండ్ కదా అడుగుతున్నా. ఎస్ అని చెప్పి నాకు అదే అర్థమైంది. అర్జెంటీనా కదా. ఏమో, నాకు పెద్ద ఫుట్బాల్ పైన పట్టు లేదు. అర్జెంటీనా అన్న, మీ దగ్గర 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎందుకు వాడతాం? నెక్స్ట్ టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు గురుగారు. ఈ ఆన్సర్ నాకు తెలుసు. ఫిక్స్ చేసేయమంటారా గురుగారు? ఆప్షన్ ఏ అర్జెంటీనాని ఫిక్స్ చేయండి ప్లీజ్. అన్న, మీరు ఫుట్బాల్ చూస్తారా? ఎక్కువ చూడండి, కానీ ద రీసెంట్ వన్ ఐ సా బికాస్ మై సన్, ఆల్ హిస్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి వర్ వాచింగ్. ఇంట్లో చూస్తూ ఉండారు, నేను కూడా వాళ్ళతో చూశాను. అన్న, ఒక్కోసారి మనకి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా చెప్పు. నిజంగా సీరియస్గా విన్ను నవ్వు తీసేసిన ముఖం పై నుంచి నవ్వుద్దలా. అన్న, ఏ అర్జెంటీనా ఇస్ ద రైట్ ఆన్సర్. 6,40,000 రూపాయలు గెలుచుకున్నారు. కోపా అమెరికా ఇస్ ద సౌత్ అమెరికన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. 12,50,000 రూపాయలకి 12వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు హరిహర మరియు బుక్క ఏ రాజవంశానికి చెందిన వారు? నా రాజా బాగుంది అమ్మా. హరిహర అండ్ బుక్క, ఫౌండర్స్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్, బిలాంగ్ టు విచ్ డైనస్టీ? మీ ఆప్షన్స్:
ఏ సలువ, బి సంగమ, సి తుళువ, డి అరవిడు. ఏ సాలువ, బి సంగమ, సి తుళువ, డి అరవిడు. షూ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది లైఫ్ లైన్ తీసుకొచ్చా? 3 లైఫ్ లైన్ ఇంకా ఉన్నాయి మీ దగ్గర. అంటే లైఫ్ లైన్ యు వాంట్ టు టేక్ అ లైఫ్ లైన్? గురుగారు స్టార్ట్ చేస్తారు. నాకిప్పుడు బాగుంది అన్న. ఏ లైఫ్ లైన్ తీసుకుంటారు? వీడియో కాల్ ఫ్రెండ్. గురుగారు వీడియో కాల్ ఫ్రెండ్ లైఫ్ లైన్ ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అండ్ కెన్ వి హ్యావ్ ద లిస్ట్? కొరటాల శివ గారు, పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ గారు, త్రిపురం శ్రీనివాస్ గారు, వంశీ పైడిపల్లి గారు. శివగారికి అయితే ఇలాంటి బాగా తెలుసు. మొత్తం మీ డైరెక్టర్లు అందరూ పెట్టేశారు అక్కడ. సో కొట్టాలి శివగారు. గురుగారు కొరటాల శివ గారికి వీడియో కాల్ ని కనెక్ట్ చేయండి ప్లీజ్. నేను శివకి బాగా వీటి మీద పట్టుందన్నా అన్న. ఐ హోప్ సో. ఐ హోప్ సో. శివ హాయ్. హలో, హాయ్ అన్నయ్య. ఇక్కడ హాట్ సీట్ పైన మహేష్ అన్న కూర్చొని ఉన్నాడు. సార్. హాయ్ సార్. అదే సార్, ఇక్కడ గేమ్ అని పిలిచాడు తారక్. ఈఎంకే షోలో ఉన్నాం. సో క్వశ్చన్ చాలా ట్రిక్కీ అండ్ హార్డ్గా ఉందండి. అండ్ ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్తాను అన్న. మీరు శివ హాట్ సీట్ పైన కూర్చొని ఉన్నాడు. ఆయన 6,40,000 రూపాయలు గెలుచుకున్నారు. 12,50,000 రూపాయల ప్రశ్న మొత్తానికి కొంచెం కష్టతరంగా ఆయన ఫేస్లో టెన్షన్ని చూడడం జరిగింది. నేను ఆ క్వశ్చన్కి హెల్ప్ కావాలి, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు అని అన్నాడు ఆయన. నెక్స్ట్ ఆయనే మాట్లాడతారు, క్వశ్చన్ అయినే చదువుతారు, ఆప్షన్స్ అయినే చదివి వినిపిస్తారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి 45 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి శివ. టైం లేదన్నా? లేదు 45 దీని అందుకే అది అలా ఉంది సిస్టమ్. మరి టైం లేదన్నారు కదా. టైం క్వశ్చన్ చదివి వీడియో కాల్లో తీసుకున్నప్పుడు 45 సెకండ్స్ ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం మళ్ళీ ఆన్సర్ ఫిక్స్ చేసుకోవడానికి. అంటే వీడియో కాల్ రోజంతా మాట్లాడలేం కదన్నా. ఇప్పుడు అయినా పుస్తకాలు ఎత్తికేసి ఒకవేళ ఆన్సర్ తెలియదంటే. పుస్తకాలు పక్కనే ఉన్నాయి కానీ. ఓకే శివ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Sir, the question is, Harihara and Bukka, founders of Vijayanagara Empire, belonged to which dynasty? Option A, Saluva, B, Sangama, C, Tuluva, D, Aravidu. Sir, Harihara, Bukraya, they belong to Sangama dynasty, sir. B, Sangama and C, Taluva, D, Aravidu. Sir, Sangama, B, Sangama. Correct, sir? 15 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. Yeah. Sir, they are founders of Vijayanagara Empire, B, Sangama. Yeah, B, Sangama. ఏం చేయను అన్న? Fix ka? లేదు పర్లేదు, ఇప్పుడు కాల్ కట్ అయిపోయిందో టైం ఉంది. Fix Sangama. ఫిక్స్ అన్న. ఆయన కాన్ఫిడెన్స్ చెప్పేశాడు, పుస్తకాలన్నీ పక్కన ఉన్నాయి. ఆయన మీద అంత నమ్మకం. ఏం చేయను అన్న? చెప్పు, ఆన్సర్ చెప్పేస్తే better. ఆన్సర్ నేను చెప్పలేనన్నా. సంగమా. ఓ అవునా అన్న? ఫిక్స్ చేయమంటారా వద్దా అన్న? ఫిక్స్ చెయ్యాలి. ఫిక్స్. గురుగారు ఆప్షన్ బి సంగమాన్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. శివ గారు కరెక్టేనా ఆన్సర్? అన్న శివతో ఎన్ని సినిమాలు? 2 చేసాం. అంటే ఏం చేయమంటారు? He sounded very confident, so I sounded very confident. హరిహర రాయ, బుక్క రాయ. సంగమా అని చెప్పేశాడు ఆయన. అని చెప్పినట్టు అయిపోయింది. ఆప్షన్ బి సంగమా ఇస్ ద రైట్ ఆన్సర్. 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు. ఒకసారి శివకి థ్యాంక్స్ చెప్పేస్తే బాగుంటుంది. శివ, Thank you, థ్యాంక్ యూ సార్. It's nice to see you both. నా భర్త నేను తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి షో ఆడటం చాలా ఆనందంగా చూడటానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Bye. Anna founded in 1336. The first dynasty, the Sangama, lasted until about 1485. 12,50,000 మా ఆశీర్వాద్ గోల్డెన్ మూమెంట్. కానీ హాట్ సీట్ పైన మా మహేష్ అన్న కూర్చొని ఉన్నారు. 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు. 2 లైఫ్ లైన్స్ని ఇంకా ఇంటాక్ట్గా పెట్టుకున్నారు. ఆడియన్స్ పోల్ అండ్ 50-50.
ఎంబీ ఫౌండేషన్ కోసం ఆడుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో ఆటని మొదలు పెట్టేద్దాం. 15th క్వశ్చన్ కదా. అన్న ఇంకా 13, 14 ఇంకా ఫస్ట్ 13 ఆడదాం అన్న. మీరు ఆ కోర్టుకి అక్కడే ఉన్నారు మీరు. వెళ్దాం అన్న, స్లోగా వెళ్దాం. 25 లక్షల రూపాయలకి 13వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. వీటిలో ఏ కార్ బ్రాండ్ లోగోలో జంతువు ఉండదు? Which of these car brands does not have an animal in its logo? మీ ఆప్షన్స్: A. Ferrari, B. Lamborghini, C. Alfa Romeo, D. Bugatti. కార్ల గురించి నాకన్నా నీకే బాధ తెలుసు ఎక్కువ. A. Ferrari, B. Lamborghini, C. Alfa Romeo, D. Bugatti. I can't ask a friend is not there, no option. Ask a friend, yeah, you've already used it అన్న. సో ఆల్రెడీ వాడుకున్నారు కాబట్టి, అంటే నన్ను ఫ్రెండ్గా అడగాలంటే మరి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దిగి పక్కకి వెళ్ళిపోయి అప్పుడు మాట్లాడాలి మనం. అంత ఛాన్స్ మనకి గురుగారు ఇవ్వలేదు అన్న. జరగబోయేది చెప్తాను, దాని తర్వాత నేను కామ్ అయిపోతాను. ఈ క్వశ్చన్కి కరెక్ట్గా జవాబిస్తే 25 లక్షల రూపాయలు గెలుచుకుంటాను. అదే రాంగ్ ఆన్సర్ అయితే 3,20,000 రూపాయలకి పడిపోతాను. అంటే 50-50. గురుగారు 50-50 లైఫ్ లైన్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్. అన్న 50-50 లైఫ్ లైన్ తీసుకున్నారు అని అంటే ఏదో 2 ఆప్షన్స్లో మీకు కన్ఫ్యూజన్ ఉండాలి. ఏంటి ఆ 2 ఆప్షన్స్? నన్ను కన్ఫ్యూజ్ చేయపాక. 50-50 అంటే అది తీసే. కాదన్నా, నేను ఊరికి అడుగుతున్నా. తీసి అంటే మీకు 2 ఏదో ఉండాలి. యా, ఏదో ఉంది మైండ్లో, బట్ చెప్పరా? నేను స్మార్ట్ ఆఫ్ ద గేమ్. ఇట్స్ ఇది ఆడుతున్నాను కదా గేమ్. ఆడుతున్నాం కదా, అందుకే అడుగుతున్నా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. చెప్పలేదు, నేను కూడా చెప్పను ఇది. కాదు, నాకు చెప్తే ఏమవుతుంది? టేక్ అవుట్ దిస్ 2 ఆప్షన్స్ 50-50. అదే విచ్ 2 ఆప్షన్స్? ఐ డోంట్ నో. 50-50 అను మీకు ఏ 2 ఆప్షన్స్ అనుకుంటున్నారు మీరు అని? సి డెఫినెట్గా వెళ్ళిపోద్ది. ఓకే, సి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు మీరు. తీసా గురుగారు, ఈ 4 ఆప్షన్స్లో 2 తప్పు ఆప్షన్స్ని డిలీట్ చేయండి ప్లీజ్. మీ దగ్గర ఉన్న ఆప్షన్స్: ఏ ఫెరారీ, I think has an animal logo for sure. So yeah, Ferrari has an animal logo. కారు గురించి ఎక్కువ తెలియకపోయినా ఇది తెలుసు, ఫెరారీలో ఏదో ఒక యానిమల్ అయితే ఉంది దాని మీద. ఏమో. యా, ఫెరారీ హ్యాస్ అన్ యానిమల్ ఆన్ ఇట్ ఫర్ షూర్. డి. బుగాటి ఫిక్స్ చేసేయమంటారా? కాన్ఫిడెంట్. గురుగారు, ఆప్షన్ డి బుగాటిని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఫెరారీలో యానిమల్ ఉంది ఖచ్చితంగా అన్నారు. ఏ యానిమల్ అది? గుర్రం. గుర్రం అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్తున్నారా? నాట్ షూర్, బట్ ఐ థింక్ సో. అంటే ఏంటి ఇప్పుడు ఫెరారీ కూడా రెండు ఆన్సర్లకి జడ్జ్ చేసేస్తున్నాను. ఫెరారీలో గుర్రం ఉంటుందని చెప్పారు. అది ఒకవేళ కరెక్ట్ అయినా కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, దానికి అడిషనల్ డబ్బులు ఇవ్వరు. ఈ ఆన్సర్కి చాలా చెప్పేశాను, దీనికి యాక్చువల్గా 50 ఇవ్వాలి. యాక్చువల్గా 50 లాక్ ఇవ్వాలి మీకు. ఏది అన్ని చెప్పేశారు కాబట్టి. బుగాటి కార్లు చూసారా మీరు? ఎక్కువ చూడాల. కానీ ఫెరారీ అయితే గుర్రం ఉందని గుర్తు. పోనీ లంబోర్గినీలో ఏముంటుందన్న?
ల్యాంబోర్గిని రీసెంట్గా నువ్వు ఏదో కొన్నావు, సో అదొక ఫోటో చూసి ఆ లోగోలో జంతువు గుర్తుందా? కాదు ఇప్పుడు ఈ ఆన్సర్ అన్నిటికీ ఒక్క క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు ఏంటి? ఇప్పుడు చెప్పేశాను బుగాటి, దాని వేరే ఇది దాన్ని సరదాగా ఫెరారీ అయితే గుర్రం ఉందా? అది చెప్పలేను, ల్యాంబోర్గినీలో ఏముంది అని. నో ఐడియా. నీ కార్ కాబట్టి నువ్వు మెసేజ్ చెప్పాలి. అన్న ఆప్షన్ డి బుగాటి ఇస్ ద రైట్ ఆన్సర్. 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఫెరారీ గుర్రం. Alfa Romeo has got a serpent. Lamborghini has got a bull in its logo. 25 lakh rupees. Please give him a big round of applause. అన్నా మల్టీ స్టారర్ చేద్దాం ఇప్పుడు అనిపించలేదా? అంటే మనం ఎప్పుడు కలిసినప్పుడు అంటూ ఉండేవాడు, ఎప్పుడు చేస్తే బాగుంటుందని. సో చాలా ఎక్సైటింగ్ అనిపించేది, కానీ నువ్వు చరణ్ చేశారు. జగన్ అడ్వాన్స్ అయిపోయాడు అక్కడ. యా, బట్ ఐ థింక్ ఇప్పుడున్న హీరోస్ అందరం వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టైం. సో ముందు తెలుగు ఆడియన్స్ చాలా సినిమాలు చూస్తారనుకుంటున్నాను, మల్టీ స్టార్స్. బికాజ్ మనందరం బయట చాలా బాగుంటాం, ఫంక్షన్లో కూడా నేను చెప్పాను. అండ్ ఇట్స్ అ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ టు హ్యావ్. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దే షుడ్ అండ్ దే విల్. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉండే డైరెక్టర్స్ కూడా అన్న వాళ్ళ స్ట్రెంగ్త్ ఆఫ్ రైటింగ్ ఇస్ అన్కంపేరబుల్ టు ఎనీ అదర్ డైరెక్టర్స్ ఇన్ ది అదర్ ఇండస్ట్రీస్. సో డెఫినెట్గా విన్నారు దర్శకులు. సో త్వరగా ఎవరు ముందు ఆ పుణ్యం కట్టుకుంటారో చూద్దాం. అన్నా 50 లక్షల రూపాయలకి 14వ అన్యాయం. అన్యాయ కాదు, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు నన్ను టైం వేస్ట్ చేయడానికి? కాదు, మాట ఆ క్వశ్చన్ కాదన్నా, అది game మాట అంటే game ఆడాలి కదా. గేమ్ ఆడాలన్నా. నాకేం తెలుసు అన్న, నేనేం టైం అలా చూసుకోను కదన్నా. ఇప్పుడు నేనేం నొక్కను కదా ఇక్కడ, నేనే కింద అదే నేనేం నొక్కను. ఇంత క్వశ్చన్ అడిగేసి ఉంటే ఇప్పుడు అది మోగేది కాదుగా. అడిగాక క్వశ్చన్ మన మల్టీ స్టారర్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్ 50 lakh క్వశ్చన్ అన్నా. అన్నా శంఖం మోగింది, ఈరోజు ఈ ఆట ఆగింది. మా ఆహ్వానాన్ని మన్నించి మీ గురించి మా ప్రేక్షకులకి అభిమానులకి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. బట్ బిఫోర్ యూ లీవ్ ఐమ్ గోయింగ్ టు సైన్ అ చెక్ ఫర్ 25 lakh rupees. ఆ చెక్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానన్నా. ఇట్ గివ్స్ మీ immense happiness signing this check for you, for MB Foundation, for all the little kids out there. Thank you so much, Anna. That's Ma Karur Vaishya Bank, smart way to bank, a check for 25 lakh rupees, Anna. Thank you once again, Anna. May God bless you. May you always stay like this. Thank you. And let's roll, Anna. Let's rock. Thank you, Anna. Thank you so much. Thank you. Thank you. Thank you, everybody. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much, Anna. ఈ సీజన్ ఇక్కడతో ముగిసింది. ఈ రోజు నుండి ఈ వేదికను మిస్ అవుతాను, మిమ్మల్ని కలవటం మిస్ అవుతాను. ప్రతిరోజు మీ ఇంట్లో ఒక్కడిగా ఆదరించిన మిమ్మల్ని మిస్ అవుతాను. ఎందరినో విజేతలుగా చేసిన ఈ షోని మిస్ అవుతాను. నాకు ఎందరినో పరిచయం చేసిన ఈ హాట్ సీట్ని మిస్ అవుతాను. అలాగే నాకు ఎన్నో నేర్పిన ఈ హోస్ట్ సీట్ని మిస్ అవుతాను. విజ్ఞానాన్ని పంచిన మా గురువుగారిని మిస్ అవుతాను. నాకెన్నో జ్ఞాపకాలను ఇచ్చింది ఈ షో. మీతో మరింత అనుబంధాన్ని పెంచింది ఈ వేదిక. నన్ను అభిమానించే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ దిస్ సీజన్ మీ రామారావు.